మేడ్ ఇన్ చైనా. 2 hours 37 minutes రన్ టైమ్ తో 2019లో మలయాళంలో రిలీజ్ అయ్యి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని ఇప్పుడు ఈటీవీ విన్లో తెలుగులో డబ్ చేసి స్ట్రీమ్ చేస్తున్నారు. ఇది చూసాక నాకైతే ఈసారి ఈటీవీ విన్కి ఏమైందో మరి, ఒక పెద్ద వరస్ట్ మూవీనే తీసుకొచ్చారు. నిజంగా ఎందుకు చూసారో నాకు తెలియదు, ఎందుకు చేశారో మోహన్ లాల్ గారికి తెలియాలి. మరి కోర్ పాయింట్ ప్రొడ్యూసర్ కి చెప్తేనే స్టార్ట్ చేయని మూవీ అసలు ఇలా ఎలా తీస్తారో అనేలా ఉంది. ఇంట్లో వయసైన తల్లిని పట్టించుకోకుండా తన కొడుకులు కోడళ్ళు టూరుకు పోతుంటే వాళ్ళకి బుద్ధి రావాలని ఆ ముసలావిడ అలియాస్ రాధిక గారు ఆమె కొడుకుతో పాటు చదువుకున్న మోహన్ లాల్ గారిని ఆమె పెళ్లి చేసుకుంటారు. అసలు రాధిక మోహన్ లాల్ గారి పేరు కాస్టింగ్ టూ హార్డ్ గా ఉందంటే మళ్ళీ అతని కంటే ఆవిడ వయసులో డబుల్ గా పెట్టారు. ఏంటండి ఇది, చెప్తేనే చిరాకు వచ్చే సబ్జెక్ట్ తో 2 hours 37 minutes తీసారు మూవీని. మేబీ ఇన్కమ్ ట్యాక్స్ కవర్ డ్రైవ్ ఏమో. ఇలాంటి మెసేజ్ ఇద్దాం అనుకున్నప్పుడు ప్రతిరోజు పండుగ సినిమాలో తీస్తే కనీసం కొంతైనా బాగుంది అనే ఫీలింగ్ అయినా క్రియేట్ అయ్యింది. అబ్బాయి నచ్చినట్టు తీస్తాం అదే చూడండి అన్నట్టుంటే ఎవరు చూస్తారండి. ఎప్పుడు ఎంతో కొంత క్వాలిటీ మెయింటైన్ చేసే ఈటీవీ విన్ ఇలాంటి మూవీని డబ్ చేసేసరికి నేను షాక్ అయ్యా. ఇక ఫ్యామిలీ చూడొచ్చా అంటే అడల్ట్ సీన్స్ ఏం లేవు, కానీ ఈ కోర్ పాయింట్స్ కి తిరిగే విషయాలు రోత పుట్టిస్తాయి, ఇబ్బంది పెట్టేస్తాయి. ఇక బేసిక్ స్టోరీ లైన్ కూడా అదే. సరే, ఇలాంటి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు స్క్రీన్ ప్లే అయినా టైట్ గా ఉందంటే 50 minutes స్టార్టింగ్ లో హీరో చైనా ఫ్లాష్ బ్యాక్, అది కూడా ఆడ్ గా అనిపించే లుక్ తో బోర్ కొట్టించే ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ కామెడీతో. ఆ తర్వాత ఈ మెయిన్ పాయింట్ కొంచెం ఎమోషనల్ గా స్టార్ట్ అవుద్ది, కానీ దానికి ఇంటర్వెల్ తో ఎండ్ చేస్తూ ఇచ్చిన ట్రీట్మెంట్ అసలు స్టెప్ 1 ఎక్కకుండా అసలు ఒకటో మెట్టే ఎక్కకుండా 100వ మెట్టుగా రీచ్ అయిపోద్దాం అనుకున్నట్టుంది. మెయిన్ పాయింట్ నే బిలీవబుల్ గా లేదంటే ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతా రెస్ట్ ఇన్ పీస్ అన్నట్టే ఉంటుంది. మెలో డ్రామా సీన్స్, నవ్వు తెప్పించిన కామెడీ, ప్రెడిక్టబుల్ నరేషన్, మళ్ళీ హీరోయిన్ సీన్స్, సాంగ్స్ ఇవెల్లా ఎన్నెన్నో. ఒక్క ఆమెకు గుండెపోటు వచ్చే సీన్ ఒక్కటి తప్పితే ఆ టైంలో పిల్లలు రియాక్ట్ అయ్యే విధానం కొంచెం ఆలోచించడం ఉంది. ఇవి తప్పితే మిగతా సినిమా అంతా అంతే. ఇంకా అసలు మేడ్ ఇన్ చైనా అనే పాయింట్ చుట్టూ ఒక అరగంట చైనాలో ఇద్దరు దంపతులకు పుట్టి ఇండియాకి వచ్చినట్టు చూపిస్తారు. అసలు హీరో క్యారెక్టరైజేషన్ ఎందుకు, స్టోరీ ఇంకోటి అయితే అందుకే మేడ్ ఇన్ చైనా అని పెట్టేశారు. ఏ మాత్రం అసలు వాల్యూనే యాడ్ చేయలేదు సినిమా. ఇంకా ఇండక్ట్ ఎంత మాట్లాడినా వేస్ట్ అండి. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, ముందు చెప్పినట్టు ఇలాంటి ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలి, కానీ తల్లి వయసు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం, డ్రామా ఆడడం, ఆమె కొడుకు ఎదురుకి క్లాస్మేట్ గా పెట్టడం, బోరింగ్ ఇంట్రడక్షన్, ఫుల్ డల్ స్క్రీన్ ప్లే, ఏ విధంగా ఆలోచించినా అసలు ఎక్కని మూవీ ఇది. ఏదో ఎవ్రీ థర్స్డే ఒక మూవీ రిలీజ్ చేయాలి కాబట్టి ఈటీవీలో చేసినట్టుంది. వేస్ట్ ఆఫ్ టైం. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.5. మీకు నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.